లంకె బిందెలు అనంగా ఇనుంటారు. ఇప్పుడు చూడుర్రి, ఇదే పుస్తెలు, మట్టెలు, కమ్మలు, కడాలు, గుండ్లు, ముక్కు పుడకలు, ఉంగరాలు, పాపడ బిళ్ళలు, తీరు తీరు నగలు, ఎంత లేదన్నా 5 కిలోల బంగారం. ఒక్కసారి ఊహించుకోండి, పెరట్లో ఏదో పనిమీద తవ్వుతున్నారు. ఉన్నట్టుండి తలుక్కున ఏదో మెరిసింది. తీసి చూస్తే ఓ నిధి! అప్పుడేం చేస్తారు? ఆ బంగారం నిజంగా మనదేనా, లేకపోతే చట్టమేమన్నా వేరే చెప్తోందా? రండి, ఈరోజు ఈ చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వెనుకున్న ఈగల్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించి చూడండి. మన సొంత స్థలంలో మన కష్టంతో తవ్వుతుంటే బంగారం దొరికింది. ఇక ఆ అదృష్టం మనదే అనిపిస్తుంది కదా? సహజమే. కాని చట్టం దృష్టిలో మాత్రం కథ వేరేగా ఉంటుంది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. చట్ట ప్రకారం ఆ బంగారం మన సొంతం కాదు. అవును, చాలా ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని దీని వెనుక దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన కారణముంది. సరే, ముందుగా అసలీ నిధి దొరకడమనేది కేవలం మన పర్సనల్ లక్ కింద ఎందుకు లెక్కలోకి రాదో చూద్దాం. దీని వెనక ఉన్న అసలు సూత్రమేంటి? ఇక్కడే అసలు విషయముంది. చూడండి, చట్టం చాలా క్లియర్గా చెప్తోంది, మనం కొనేది భూమి పైపొరను మాత్రమే, దాని లోపల ఉన్న ఖనిజ సంపదను కాదు. అంటే ఆ బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, లేదా ఇంకేదైనా విలువైన ఖనిజమైనా సరే, అది దేశ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అన్నమాట. సరే, భూమి లోపల దొరికేదంతా ప్రభుత్వానిదే అంటున్నారు, బాగుంది. కాని ఎందుకు? ఏ చట్టాలు ప్రభుత్వానికి ఈ హక్కును ఇస్తున్నాయి? ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. దీని వెనకున్న అసలు సూత్రం ఇదే. దీన్నే సహజ వనరులపై ప్రభుత్వ యాజమాన్యం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే, భూమి లోపల ఉన్న బంగారం, వజ్రాలు లేదా ఏ ఇతర విలువైన ఖనిజాలైనా అవి ఏ ఒక్కరి సొంతం కాదు. అవి దేశ ప్రజలందరికీ చెందినవి. ప్రభుత్వం కేవలం ప్రజల తరపున వాటిని మేనేజ్ చేస్తుంది, అంతే. అయితే ఈ రూల్ వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. చూడండి, బంగారమంటే కేవలం నగలు చేయించుకోడానికి కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా వెన్నెముక లాంటిది. ఒకవేళ ఎవరికి దొరికింది వాళ్లే ఉంచుకుంటే ఏమవుతుంది? అక్రమంగా తవ్వకాలు మొదలవుతాయి, స్మగ్లింగ్ పెరిగిపోతుంది,